పడుతుంటే ఆబాల గోపాలం సంతోషిస్తారు. పశుపక్ష్యాదులు ఆనందపడతాయి. ప్రకృతి పులకరిస్తుంది. అందరికీ మేలు జరుగుతుంది. అయితే ఆ వర్షాలు కొంతమందికి కొన్ని ఇబ్బందులను కలిగించవచ్చు. అట్లాంటి ఇబ్బందులను కలిగించవద్దని వర్షాన్ని కోరుకుంటూ పల్లా దుర్గయ్య రాసిన వర్షం పాఠాన్ని ఇప్పుడు చదువుదాం. మనం ఇప్పుడు ఈ వర్షం పాఠం ద్వారా సాధించాల్సినటువంటి సామర్థ్యాలు, అందులోని అభ్యసన ఫలితాలను తెలుసుకుందాం. తనకు ఇష్టమైన కాలం గురించి మాట్లాడగలుగుతారు. పద్యాన్ని చదివి అర్థం చేసుకుని ప్రశ్నలకు జవాబులు రాయగలుగుతారు. పద్య భావాన్ని రాయగలుగుతారు. సరి అయిన భావం వచ్చే పద్యపాదాలను గుర్తించి రాయగలుగుతారు. సారాంశాన్ని సొంత మాటల్లో రాయగలుగుతారు. ఉన్నత సౌధ గోపురపుటు యలమంచములందు తిన్నగా కన్నులు మూసి గుర్రుమని గాఢ సుషుప్తిని మునియుండు సంపన్నుల మీదికింజనగ వాటము కామిని వానదేవుడా చిన్నని చొప్పకప్పు గుడిసెల్ వడికూలగ దాడి చేతువా ఉన్నత సౌధ గోపురపు ఉయ్యల మంచములందు తిన్నగా కన్నులు మూసి గుర్రుమని గాఢ సుషుప్తిని మునియుండు సంపన్నుల మీదికించనగవాటము కామిని వానదేవుడా చిన్నని చొప్పకప్పు గుడిసెల్ వడికూలగ దాడి చేతువా భావము. ఓ వానదేవుడా, ఎత్తైన మేడల మీద ఉయ్యాల మంచాలలో గురకలు పెడుతూ గాఢ నిద్రలో ఉన్న ధనవంతుల మీదికి పోవడం వీలు కాదని, పేదవాళ్లు జొన్న చొప్పతో కప్పులు వేసుకున్న గుడిసెలు గభాలున కూలిపోయేటట్లుగా దాడి చేస్తావా? వద్దు, అట్లా చేయకు. వడలకు వాడిపోయి వడిపయ్యరయూపుకు పట్టు వీడి ఈ గుడిసెల కప్పులొప్పెడలే గుంజలు పాదుల నూగులాడెడిన్ గడగడలాడుచున్నయవి కారు మొగుళ్ళను గాంచినంత నీ పుడిసెడు పేద కాపురము పొల్లు నరింపకు వానదేవుడా వడలకు వాడిపోయి వడిపయ్యర ఊపుకు పట్టు వీడి ఈ గుడిసెల కప్పులు ఒప్పెడలే గుంజలు పాదుల ఊగులాడెడిన్ గడగడలు ఆడుచున్నవి అవి కారు మొగుళ్ళను కాంచినంత ఈ పుడిసెడు పేద కాపురము పొల్లు నరింపకు వానదేవుడా భావం. గుడిసెల కప్పులు ఎండలకు వాడిపోయి వేగంగా వీచే గాలులకు పట్టు తప్పిపోయాయి. వాటి గుంజలు ఊగులాడుతున్నాయి. నల్లని మబ్బులను చూడగానే అవి భయంతో గడగడలాడుతున్నాయి. ఓ వానదేవుడా, ఈ పేద సంసారాన్ని నాశనం చేయకు. గపగప చొచ్చివచ్చు చలిగాలికి కప్పులు లేని దీపముల్ రెపరెపలాడిపో
చెలరేగిన చీకటిలో శరీరముల్ రిపులకు నప్పజెప్పిన దరిద్రులు నిద్రలు పోయినారు. నీవిపుడే సవారి చేసి ఎలయింపకు వారిని వానదేవుడా. గపగప చొచ్చివచ్చు చలిగాలికి కప్పులు లేని దీపముల్ రెపరెపలాడిపోయే చెలరేగిన చీకటిలో శరీరముల్ రిపులకున్ అప్పచెప్పిన దరిద్రులు నిద్రలు పోయినారు. నీవు ఇప్పుడే సవారి చేసి అలయింపకు వారిని వానదేవుడా. భావం: పైకప్పులు సరిగ్గా లేని గుడిసెలలోనికి హఠాత్తుగా గాలి చొరబడగానే దీపాలు రెపరెపలాడి ఆరిపోయాయి. పేదలు ఆ చీకట్లోనే శత్రువులకు అనగా దోమలు, తేళ్లు, పాములు మొదలైన వాటికి శరీరాలు అప్పగించి పడుకున్నారు. ఓ వానదేవుడా, ఇక నీవు కూడా ప్రతాపాన్ని చూపించి వారిని బాధ పెట్టకు. పిల్లలు, వర్షం పాఠంలోని 4వ, 5వ, 6వ పద్యాలు విన్నారు కదా. ఇందులో నుండి 2 చుక్క గుర్తు పద్యాలకు భావాలను మీ సొంత మాటల్లో రాయండి.